ఫ్రెండ్స్, ఈరోజు నేను కొన్ని మనకు వంటింట్లో ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలని చెప్తానండి. ఇవి మనకు చాలా మందికి యూజ్ అవుతాయండి. ఇవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ చెప్తానండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము ఇలా స్టవ్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటుంటాం కదండి. మనము ఎటైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు, వారం రోజులు అలాగా ఎటన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వచ్చేసరికి స్టవ్ అంతా కూడా మనకి జిడ్డు పట్టిపోతూ ఉంటుంది. ఒకసారి దుమ్మంతా కూడా దీనికి పేరుకుపోయి జిడ్డు పట్టిపోతూ ఉంటుంది. అలా పట్టకుండా ఉండడానికి మనము దీనిపైన ఉన్న స్టాండ్లను తీసి దీనిపైన ఒక న్యూస్ పేపర్ వేయాలండి. ఇలా న్యూస్ పేపర్ వేసిన తర్వాత దీనిపైనుంచి స్టాండ్లను ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనము ఎన్ని రోజులు ఊరికి వెళ్ళినా సరే వచ్చేసరికి మీకు స్టవ్ ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటారో అలాగే నీట్గా ఉంటుందండి. ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ చెప్తాను. మనము స్టవ్ పైన వంట చేస్తుంటాం కదండి. వంట అంతా అయిపోయిన తర్వాత దీనిపైన ఆయిల్ అవి ఇవి ఇలా చిల్లుతూ ఉంటాయి కదా. అలా చిల్లినప్పుడు దీన్ని తొందరగా క్లీన్ చేసుకోవడానికి ఒక నిమ్మ చెక్కను తీసుకోవాలండి. నిమ్మ చెక్కను తీసుకొని ఇలాగా రుద్దాలి. మీకు ఎంత జిడ్డు ఉన్నా సరే ఈ నిమ్మ చెక్కతో రుద్దితే మొత్తం జిడ్డు అంతా పోయి చాలా నీట్గా అవుతుందండి. నేను ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా ఇలాగ రుద్దుతున్నాను. ఈ స్టవ్కి పైన ఈ పొంగిపోయి ఇలాగా అంతా పేరుకుపోయింది కదండి. ఇలా నిమ్మ చెక్కతో రుద్దిన తర్వాత ఒకసారి ఒక కాటన్ బట్టతో ఇలా తుడుస్తున్నానండి. ఇదంతా కూడా తుడిచిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నానండి. కొన్ని నీళ్ళతో ఈ బట్టని కొంచెం తడిపి మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. కొత్త దానిలా ఇలా నీట్గా అవుతుందండి స్టవ్. మీరు ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి. చూడండి ఎంత కొత్త దానిలా ఈ స్టవ్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను, థర్డ్ టిప్. మనము వంట చేసేటప్పుడు అన్నం కానీ పాలు కానీ ఇలా ఏదో ఒకటి పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా పొంగిపోయినప్పుడు ఈ మనము ప్లాట్ఫామ్ని అంతా క్లీన్ చేయడము పెద్ద రిస్క్ అండి అది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లు తీసుకోవాలి, 2 ప్లేట్లు. ఈ స్టవ్ ఇటువైపు పొయ్యి కింద ఒకటి, అటువైపు పొయ్యి కింద ఒకటి ఇలాగా ప్లేట్స్ పెట్టుకోవాలి. ఈ స్టవ్ కింద నుండి ఇలాగ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా పొంగిపోయినప్పుడు ఆ ప్లేట్లో పడిపోతుంది. ఆ ప్లేట్స్ తీసేస్తే మన వంట అంతా అయిపోయిన తర్వాత ప్లేట్ తీసేసి ఆ ప్లేట్స్ కడిగేస్తే సరిపోతుందండి. ఇంతే, చాలా సింపుల్ అండి. ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తానండి. మన ఇంట్లో ఇలా చిన్న చిన్న బుట్టలు ఉంటుంటాయి కదండి. ఆ బుట్టలను మనము స్క్రబ్బర్తో తోమితే ఓ పట్టాన అవి పోవండి. జిడ్డు అస్సలు మురికి అస్సలు వదలదండి. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలా ఒక్కొక్కసారి ఈ బుట్టలన్నీ కూడా ఇలా అవుతుంటాయి. చాలా రోజుల తర్వాత తీసానండి ఈ బుట్టని మీకు చూపిద్దామని. ఇప్పుడు ఇలా దీన్ని క్లీన్ చేయడానికి ఒక పాత టూత్ బ్రష్ని తీసుకున్నానండి. టూత్ బ్రష్ని తీసుకొని ఇలా క్లీన్ చేస్తే దీనికి ఉన్న మురికి అంతా తొందరగా వదులుతుందండి, తొందరగా క్లీన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది నేను కడిగి తీసుకొచ్చాను. ఇంత నీట్గా ఇంత కొత్తదానిలా ఈ బుట్ట కొత్తదానిలా అయ్యిందండి. మీరు కూడా ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తానండి. ఇది కూడా చాలామందికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నేను. బోళ్ళు తోమేటప్పుడు సింక్ పక్కన తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. మాకైతే సింక్ పక్కన చాలా తక్కువ ప్లేస్ ఉంటుందండి. మాకైతే బోళ్ళ స్టాండ్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదండి. నేను అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈ బ్లూ కలర్ది ఇలాంటిది ప్లాస్టిక్ది ఒకటి బుట్ట పెడతానండి. పెట్టి దానిపైన ఈ జాలి బుట్ట ఒకటి పెడతాను. పెట్టి దీంట్లో స్పూన్స్ కానీ, చిన్న మూతలు కానీ, చిన్న గిన్నెలు కానీ కడిగినవన్నీ ఇలా వేస్తాను. ఒక్కోసారి మనము బోళ్ళ స్టాండ్లో పెద్ద స్టాండ్లో వేస్తే కూడా ఆ జాలి సందులోంచి కూడా ఈ స్పూన్స్ అనేవి కింద పడిపోతుంటాయండి. అలాంటప్పుడు మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని కిచెన్ టిప్స్ మీకు చెప్పాను. మీకైతే ఇవి బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.